అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పురాతన జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం. మన జీవితాల్లోకి ప్రశాంతతను, ఆనందాన్ని తీసుకురావటానికి ఇది చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ జ్ఞానాన్ని అందరికీ, పిల్లలకు కూడా చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మనందరి మదిలో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ప్రశ్న ఇది కదా, మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, హాయిగా ఉండాలంటే అసలేం చేయాలి? సరే, ఈరోజు మనం దీనికి సమాధానం వెతుకుదాం. అయితే దీనికి సమాధానం కోసం మనం భగవద్గీతలోని ఒక శక్తివంతమైన శ్లోకం వైపు చూద్దాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదే ఆ శ్లోకం. సంస్కృతంలో ఉంది కదా అని కంగారు పడకండి. చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపించినా దీనిలో ఉన్న అర్థం చాలా లోతైనది, మనందరికీ స్ఫూర్తినిస్తుంది. దీని సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. చూసారా, అంత పెద్ద శ్లోకం యొక్క మొత్తం సారం కేవలం ఈ 2 చిన్న వాక్యాల్లోనే ఉంది. మంచి పని చెయ్యాలి, ఫలితం వదిలేయాలి. ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ సందేశం. సరే, ఇప్పుడు దీనర్థం ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. మంచి పని చెయ్యాలి, ఫలితం వదిలేయాలి అన్నాం కదా. అసలు దీని సింపుల్ మీనింగ్ ఏంటి? మన డైలీ లైఫ్లో దీన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మంచి పనులు చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, లేదా మన పని మనం నీట్గా చేసుకున్నప్పుడు మన ఫోకస్ అంతా మన గురించి కాకుండా ఆ పని మీదుంటుంది. అప్పుడు మనసులో ఒక రకమైన సంతృప్తి వస్తుంది. అదన్నమాట విషయం. ఇక రెండవది, ఇంకా ముఖ్యమైనది, మనం పనైతే చేస్తాం, కానీ రిజల్ట్ గురించి టెన్షన్ పడకూడదు. ఎందుకంటే ఏమవుతుందో అని ఆలోచిస్తే అదే మనలో స్ట్రెస్ పెంచుతుంది. అందుకే మన ప్రయత్నం మనం చేద్దాం, ఫలితాన్ని దేవుడికొదిలేద్దాం. ఈ నమ్మకముంటే చాలు, అదే మనకు ధైర్యాన్ని, నిజమైన ప్రశాంతతనిస్తుంది. ఈ విషయాన్ని మాటల్లో కంటే ఒక కథతో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. అందుకే ఇప్పుడు కృష్ణుడికి సంబంధించిన ఒక అందమైన చిన్న కథ విందాం. అదొక అందమైన ఉదయం. పచ్చని తోట, రంగురంగుల పువ్వులు, ఆ పువ్వుల మధ్యలో మన చిన్న కృష్ణుడు కూర్చునున్నాడు. ఆ సీన్ ఊహించుకుంటేనే ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అప్పుడే రుషిక అనే ఒక పాప కృష్ణుడి దగ్గరకొచ్చి చాలా అమాయకంగా అడిగింది, కృష్ణా, నేను రోజూ ఏం చేయాలి అని? చూడండి, మనందరి మదిలో ఉండే ప్రశ్నే కదా ఇది. ఆ పాప అమాయకమైన ప్రశ్న విని చిన్న కృష్ణుడు ముసిముసిగా నవ్వాడు. ఎంతో ప్రేమగా చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు ఏవేవో పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పలేదు, చాలా సింపుల్ పనులు చెప్పాడు. ఏంటవి? అమ్మకి హెల్ప్ చేయి, ఆడుకున్న తర్వాత నీ బొమ్మలు నువ్వే సర్దుకో, నీ పాఠాలు నువ్వు బాగా చదువుకో, అంతే. అంటే మంచి పనులంటే ఎక్కడో ఆకాశంలోంచి రావు, మనింట్లోనే, మన చుట్టూనే ఉంటాయి. ఇవన్నీ చెప్పాక అస్సలైన పాయింట్ చెప్పాడు. అలాగే ఫలితం గురించి అస్సలు ఆలోచించొద్దు అని. నువ్వు చెయ్యాల్సిన పనిని మనసు పెట్టి చెయ్యి, అంతే. దానివల్ల ఏమొస్తుందా అని లెక్కలు వేసుకోకు అన్నాడు. ఇలా చెప్పి కృష్ణుడు ఎంతో ప్రేమగా ఆ పాప తలమీద చెయ్యి పెట్టాడు, ఒక దీవెనలాగా. ఆ క్షణంలో కృష్ణుడి మాటలు, ఆ స్పర్శ ఆ పాప మనసుని ప్రశాంతతతో నింపేశాయి. మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన ఫీలింగ్. ఆ మనశ్శాంతితో ఆ పాప రోజంతా చాలా హ్యాపీగా, చలాకీగా గడిపేసింది. చూసారా, ఆ చిన్న మాటలు తన రోజంతా మార్చేశాయి. చాలా మంచి కథ కదా ఇది. మరి ఈ కథలో మనకున్న మెసేజ్ ఏంటి? ఒక్కసారి చూద్దాం. సో, హ్యాపీనెస్ అంటే ఆనందానికి ఫార్ములా ఏంటన్నమాట? చాలా సింపుల్. మంచి పని చేయటం, దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండటం. ఈ రెండూ కలిస్తే అదే అసలైన ఆనందం. ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదూ ఈ డెఫినిషన్. ఇక చివరిగా ఈ ప్రశ్న మనందరి కోసం. ఈ విషయం తెలుసుకున్నాం కదా, మరి ఈరోజు మనం చేయబోయే మంచి పని ఏంటి? అదేదో పెద్ద త్యాగం అవసరం లేదు. ఇంట్లో వాళ్లకి చిన్న సహాయం కావచ్చు, లేదా ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడ్డం కావచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే నిజమైన ఆనందం మనం ఏదో సాధించడంలో కాదు, మనం చేసే పనిలోనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి.